డాక్టర్ గారు వాళ్ళ కుటుంబ బలాన్ని పెంచుకుంటూ వాళ్ళందరి ద్వారా అడిగిచ్చి పెద్దల్లో పంచాయతీ పెట్టండి, లేదంటే డైరెక్ట్గా వచ్చి కలవండి సార్, మీరు ఎక్కడ ఏరియా, ఏ స్టేషన్ పరిధి వస్తుంది ఆ స్టేషన్కి దృష్టికి తీసుకురండి రేపు. ఎందుకంటే మీరు బైక్ యాక్సిడెంట్లో పోవచ్చు, కార్ యాక్సిడెంట్లో పోవచ్చు, మెట్ల మించి జారి చడిపోవచ్చు. వీటి అన్నిటికీ వెనకాల ఇంత చిన్న కథ ఉందనైనా చెప్పుకోవాలి కదా. దీనికి ముందు ఇలా జరిగింది, దాని తర్వాత ఇలా చనిపోయాడు, అనుమానాస్పద చావు, 174 IPC కట్టి బాడీని, అంటే మీరు డాక్టరు మీ బాడీని మీరే పోస్ట్ మార్టం చేయించుకోవడం కోసం ముందే ఒక రాయి వేస్తున్నట్టండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి, సరదాగా నవ్వుకునే ఇష్యూ కాదు. అతను ఎంత మనోవేదనకు గురవుతున్నాడు, ఎంత దారుణం. తన బిడ్డకి పెట్టకుండా ఎవడో దారిని పోయే దానికి పెట్టమంటారు, అసలు ఎందుకు పెట్టాల్సి వస్తుంది, ఏం జరుగుతుంది? సో ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా డాక్టర్ గారి ప్రాణాన్ని కాపాడవలసిన బాధ్యత మన లా పాయింట్కి ఉందండి. సార్ మీరు తర్వాత మీ కింద మీ డీటెయిల్స్ మెన్షన్ చేయండి, నేను ఆ కన్సర్న్ స్టేషన్ వాళ్ళతో మీరు ఒక కంప్లైంట్ ఇవ్వండి. మీరు ఆంధ్ర అయితే మండే స్పందన కంప్లైంట్కి ఇవ్వండి, అదే రకంగా తెలంగాణ అయితే ఏదైనా కంప్లైంట్ రేస్ చేయండి. ఆ కంప్లైంట్ కాపీ అనేది మీరు విజువల్గా పెట్టుకోండి, ఒక 10 మందికి షేర్ చేయండి, నాకు ఏదైనా అయితే వీళ్ళే కారణమని. అదే రకంగా మీరు బ్రతికుండగానే ఒక వీల్నామా రాసేయండి, ఇది ఎట్టి పరిస్థితుల్లో మార్చను, ఇది వీల్నామా రిజిస్టర్డ్, ఏదన్నా ఒకవేళ మార్చినా వాళ్ళు దొంగతనంగా మార్చిందిగానే భావించండి, నేను ఇష్టంగా నా కూతురికి తప్ప నా ఆస్తిలో ఏ ఒక్క రూపాయి ఎవ్వరికి ఇవ్వను అనేది మీరు దాంట్లో మెన్షన్ చేయండి. సో ఒకవేళ పొరపాటున నేను ఎవరికన్నా ఇచ్చేసి ఉన్నా దాని గురించి పూర్తి విచారణ చేయండి. నేను ఏదైనా చనిపోయిన తర్వాతే కదా ఇదంతా జరిగేది, నా చావు కూడా ఒక అనుమానాస్పద చావుగా గుర్తించండి. నేను ఈ ఆస్తి ఇవ్వకపోతే వాళ్ళు నన్ను చంపేస్తారు, నా చావుకు కూడా వాళ్ళే కారణం అనేది కూడా వీలునామాలో పూర్తిగా మెన్షన్ చేయండి. సో ఆ వీలునామా పూర్తిగా అనుమానాస్పదం కాబట్టి మీరు చనిపోయిన తర్వాతైనా ప్రాపర్ ఎంక్వైరీ చేసి దర్యాప్తు చేస్తారు. సో అది మీరు ఇమీడియట్గా రాసేసి అది రిజిస్టర్ చేయించండి, తర్వాత మీరు కంప్లైంట్ అది ఇవ్వండి, అదొక సెక్యూరిటీ ఉంటుంది. ఈ 2 పనులు చేస్తే తప్ప మీ ప్రాణానికి రక్షణ ఉండదు. మీకేం జరిగినా వాళ్ళే ఇరుక్కుంటారన్న ఉద్దేశంతో వాళ్ళు ఏమీ చేయకుండా ఉంటారు.